హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. ఇదైతే నిన్నటి వీడియో అండి, ర్యాండమ్గా షూట్ చేశాను అనమాట. నిన్నటి నుంచి ఈరోజు మార్నింగ్ ఇప్పటి వరకు షూట్ చేశాను. వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. ఇంక ఇక్కడైతే మేము బయలుదేరి హాస్పిటల్కి అయితే వెళ్ళాము. ఇంక వెళ్ళే దారిలో చెరుకు రసం అయితే తాగుదామని చెప్పి ఆపానండి. ఇంకా ఎండకి చెరుకు రసం అయితే తాగేసి గ్లాస్ 20 రూపీస్ ఏమో తీసుకున్నారండి. ఇంక చెరొకటి అయితే తాగేసి బయలుదేరామన్నమాట. చాలా బాగుంటుంది, అప్పటికప్పుడే ఫ్రెష్గా చేసిస్తారు కదా మన కళ్ళ ముందే. నిమ్మకాయ కొంచెం అల్లం వేసి జ్యూస్ అయితే పిండిస్తారండి. ఇంకా హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాము ఏంది అనేది వీడియోలో చెప్తూ ఉంటాను, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇంకా హాస్పిటల్ దగ్గర అయితే వీడియో ఏం తీయలేదండి. ఇంక ఇంటికైతే వచ్చేసాము. 4:30 అలా అయింది. ఇంక వచ్చేటప్పుడు పిల్లల్ని అయితే తీసుకుని ఇంటికైతే వచ్చేసాను. ఇంకా మార్నింగ్ వెళ్ళేటప్పుడు వాషింగ్ మిషన్లో బట్టలు వేసి అయితే వెళ్ళానండి. ఇంకా వచ్చిన తర్వాత ఆరేసాను. ఇంకొన్ని షర్ట్స్ ఉంటే నానబెట్టాను, ఇంకా మార్నింగ్ ఉతుకుదామని చెప్పి. ఈలోపే పిల్లలు చూడండి ఆడుకుంటూ ఉన్నారు. ఏందో మ్యాజిక్ చేశాడంట, వీడియో తీస్తున్నానని చెప్పి నన్ను కూడా తీ మమ్మీ అని చెప్పాడు. ఇంకా లోకి అయితే పాలు తెచ్చాడండి. ఇంకా పాలు అయితే టీ పెట్టుకొని తాగాలి ముందు. ఇంకా మా వారైతే షాప్లో ఉన్నారు, నేనైతే ఇంట్లో పని చేసుకుంటూ ఉన్నాను. ఈ బ్లౌజెస్ అండి, ఇవైతే నేను పండక్కి ముందు కుట్టానండి. ఇంకా వాళ్ళైతే తీసుకెళ్ళలేదు, ఇంకా అందుకని పక్కన పెట్టేశాను అనమాట. ఇంకా నేనైతే వచ్చి అడిగారు, సరే హెమ్మింగ్ వేసిస్తానని చెప్పి శారీస్ అయితే ఇచ్చేసానండి. ఇంకా బ్లౌజెస్ అయితే నా దగ్గర ఉండించుకున్నాను. ఇంకా మనీ ఇచ్చి తీసుకెళ్తారులే, ఇంకా అన్నీ ఇచ్చేసామంటే మనీ ఇవ్వరండి, ఇంకా లేట్ చేస్తూ ఉంటారు. ఇంక అందుకని శారీస్ అయితే ఇచ్చేసాను. బ్లౌజెస్ అయితే హెమ్మింగ్ వేసి పెడతాలే అని చెప్పి ఆపానమాట. ఇంకా హాస్పిటల్కి వెళ్ళానండి. ఏమీ లేదు, కొంచెం ఈ మధ్య లావెక్కుతున్నానని, థైరాయిడ్ ఉంది అని చెప్పి అనుమానంతో హాస్పిటల్కి అయితే వెళ్ళాను. అన్ని టెస్టులు అయితే చేపించాము, ఏమీ లేదు, మొత్తం బాగానే ఉందని చెప్పి వచ్చింది. ఆ ఒక చిన్న అనుమానంతో థైరాయిడ్ ఉందేమో నాకు అని అనుమానంతో మా ఆయనకి అయితే 5,000 వదిలిచ్చేసాను అనమాట. ఇంకా చపాతీ చేద్దామని చెప్పేసి అయితే పిండి అయితే కలిపి పెట్టానండి. ఇలా కర్షిఫ్ని తడిపి చపాతీ ముద్ద పైన ఒక 10 నిమిషాలు అలా ఉండిస్తే పిండి అయితే చాలా సాఫ్ట్గా వస్తుంది. చపాతీలు కూడా మెత్తగా వస్తాయి. నేను చాలా సార్లు ట్రై చేశాను. చపాతీలు కూడా చేసేస్తే మా పిల్లలు చూసారా, బొమ్మ చపాతీ చేశారు. వాళ్ళే రుద్ది 2 కళ్ళు ముక్కు పెట్టారనమాట. చెరొకటి ఇలా చేసుకున్నారు. వాళ్ళకైతే కాల్చి ఇచ్చేసాను. ఇంకా దీంట్లోకి అయితే టమాటా ఆనియన్ అయితే చేసాము. ఇంక వీడియో పెద్దగా తీయలేదు, ఇంక ఈవినింగ్ తీయడానికి కుదరదండి. మార్నింగ్ అయినా తీస్తాను కానీ ఈవినింగ్ అటు ఇటు తిరుగుతూనే ఉంటాను, కాళ్ళకు చక్రాలు కట్టుకొని. ఇంక అందుకని అస్సలు కుదరదనమాట. ఇంకా దీంట్లో కూడా చూసారా, ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఆంటీ అని వచ్చింది. అలా ఎవరో ఒకరు పిలుస్తూనే ఉంటారండి. వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు కానీ, తినేటప్పుడు కానీ, అంట్లు తోముకునేటప్పుడు కానీ, మనకి ఎన్ని పనులున్నా పక్కన పెట్టి వాళ్ళ కోసం రావాలన్నమాట. ఒక్కోసారి అనిపిస్తుంది మానేసి ఎటన్నా వెళ్ళిపోదాం అని చెప్పి. ఎటన్నా అంటే ఎక్కడైనా ఇల్లు తీసుకుని ప్రశాంతంగా ఉందామని చెప్పి. కానీ ఏం చేస్తాం, కొన్ని బాధ్యతలు మా మీద ఉన్నాయి, వాటి కోసం కష్టపడుతున్నాం అంతేను. ఇంకా నిన్న రాత్రి వరకు వీడియో అయితే చూసారు కదా. ఇదైతే ఈరోజు మార్నింగ్ అనమాట. ఉదయాన్నే లేసాను, 5:30 అయింది టైము. ఇంక వీడియో అయితే స్టార్ట్ చేశానండి. ఇంక బయట అయితే చిమ్ముతున్నాను, మాకు కొంచెం నీళ్ళు నిలబడతాయి. ఇంక అందుకని మొత్తం మళ్ళీ చిమ్మేస్తున్నానండి. కొంచెం ఒక 10 నిమిషాలు అలా వదిలేసిన తర్వాత ముగ్గు అయితే పెడుతున్నాను. ఇంకా దేవుడికి పెట్టుకోవట్లేదండి. దేవుడికి అయితే ఒక 10 రోజులు అలా పెట్టద్దు అని చెప్పారు. ఎందుకంటే మనం ఇంట్లో పచ్చంగా ఉంటే ఆ అమ్మవారు మన ఇల్లు వదిలి వెళ్ళరంట, అలాగే ఇంట్లో అందరికీ వస్తారంట. అందుకని భయం వేసి నేనైతే ఇంట్లో దేవుడికి కూడా దీపారాజన కూడా చేయట్లేదు. అసలు అయితే ఎక్కడొక్కడే ఉండి చేయాలి, అంటే మరీ నీట్గా కాకుండా ఎక్కడ గిన్నెలు అక్కడ అలా వదిలేస్తే అమ్మవారు వెళ్ళిపోతారు అని చెప్పారు.
కానీ ఎక్కడ గిన్నెలు అక్కడ వదలట్లేదులేండి, కానీ దేవుడికైతే పెట్టట్లేదండి. తలస్నానం అవన్నీ చేయకుండా ఉంటే అమ్మవారు వెళ్ళిపోతారు, లేదంటే ఇంట్లో అందరికి వస్తారు అని చెప్పారు. అందుకని భయం వేస్తుందన్నమాట. పిల్లలకి వస్తేనే పిల్లలు అయితే తట్టుకోలేకపోయారు. ఇంకా మాకు వస్తే ఎవరు ఏం చేయలేరు, కానీ వస్తుందేమో అని చిన్న భయం అంతేను. బయట అయితే ముగ్గేసేసాను, షాప్ తీసేసాను. ఇంక ఇంట్లోకి వచ్చి గ్యాస్ అయితే వెలిగించి కాఫీ అయితే పెడుతున్నా అండి. కాఫీ కాదు, బూస్ట్ తాగుతామన్నమాట మార్నింగే. పొద్దున సాయంత్రం బాగా అలవాటు అయిపోయింది. ఇక్కడ ఏంటంటే గ్యాస్ వెలగట్లేదు. నేను నైట్ గ్యాస్ ఆపేస్తానండి, కింద ఆపేసి పడుకుంటాను. ఇంకా అది మర్చిపోయి గ్యాస్ ఎంత వెలిగించినా వెలగట్లేదు. పాలు అయితే పెట్టేశాను, సిమ్లో పెట్టేసి ఒక 10 నిమిషాలు వదిలేస్తే పాలు కాగిపోతాయి. ఇంక ఈ లోపు అంట్లు అయితే తోమేసుకుంటాను. పాలు కూడా కలిపేసానండి బూస్ట్ వేసి. స్టాండ్ అయితే పెట్టి తీయలేదనమాట, మాకు అంత ప్లేస్ ఉండదు. చేత్తోనే ఫోన్ పట్టుకొని తీస్తూ ఉంటాను. ఇంక పాలు తాగేసిన తర్వాత ఒక పక్క అన్నం అయితే పెట్టేశాను. ఈరోజు టిఫిన్ అయితే ఏం చేయలేదండి. నేను హాస్పిటల్కి వెళ్ళాను కదా, అక్కడ ఎంత లేట్ అవుద్దా అని చెప్పి ఏం నానేయలేదనమాట. ఇంక ఈయనైతే లేడు, కలెక్షన్కి అయితే వెళ్ళాడు. ఇంక మా ముగ్గురికే కదా, సరే అన్నం వండుదాంలే, ఉప్మా చేద్దాం అనుకున్నాను. పిల్లలైతే ఉప్మా వద్దన్నారు. సరే అన్నమే వండేసి పెట్టేద్దామని చెప్పి అన్నమే ఇంకొక గ్లాస్ ఎక్స్ట్రా వేసి వండేసాను. ఇంక పిల్లలకి లంచ్ బాక్స్లోకి క్యారెట్ అయితే తురిమేసి, క్యారెట్ తాలింపు అదే తురుము లాగా చేస్తున్నాను అనమాట. తాలింపు చేస్తే పెద్దగా ఎవ్వరం తినమండి, ఇలా చేసుకుంటేనే తింటాము. అందుకే ఎంత లేట్ అయినా తురిమే చేస్తాను. తురుముకునేది ఆన్లైన్లో చూస్తున్నాను, మంచిది ఉంటే తీసుకోవాలని చెప్పి. ఎందుకంటే మా ఇంట్లో వారానికి ఒకసారి కానీ 10 రోజులకు ఒకసారి కానీ ఇలా బీట్రూట్ క్యారెట్ వేసి హల్వా చేస్తూ ఉంటాను కదా, మీరు కూడా నా వీడియోస్లో చాలా సార్లు చూశారు. ఇంక దానికోసం తురవాలి అంటే అదొక కేజీ ఇదొక కేజీ చేస్తాం కదా, ఒక రోజంతా ఆ తురుముడు కోసమే సరిపోద్ది నాకు. అంటే పనులు చేసుకుంటూ తురుముతాను కాబట్టి ఒక రోజంతా పట్టుద్ది. అందుకని చూస్తున్నాను ఆన్లైన్లో మంచిది ఏదన్నా ఉంటే తీసుకుందామని చెప్పి. మీకు తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అన్నం అయితే అయిపోయింది, వేడివేడిగా పిల్లలకైతే ఊరగాయ వేసి కొంచెం నెయ్యి వేసి, మామిడికాయ ఊరగాయ అండి ఇది. పోయినసారి మా అమ్మ వచ్చినప్పుడు పట్టించింది కదా, అది ఒక డబ్బా అయితే అయిపోయింది. ఇంకొక డబ్బా అయితే ఫ్రిడ్జ్లో పెట్టున్నాను. తీసి ఊరగాయ అయితే వేసి కొంచెం నెయ్యి వేసి, పిల్లలకి కారం కదా, అందులోనూ ఈ మధ్య గొంతు బాగా నొప్పి వచ్చింది కదా అని చెప్పి మరి కారం ఎందుకులే పెట్టడం అని కొంచెం నెయ్యి వేసి కలిపి పిల్లలకైతే పెడుతున్నాను. ఇదైతే అయిపోయింది క్యారెట్ తురుము, ఇంకా ఆపేసుకోవడమేను. తురుముకోవడం ఒక్కటే లేట్ అండి, మిగతా ఏం కర్రీ అయితే ఏం ప్రాసెస్ ఏం ఉండదన్నమాట. దీన్ని కూడా కొంచెం వేసాను, కొంచెం పెడదాము అని చెప్పేసి. ఇంక సాయంత్రం టిఫిన్కి అయితే ఇడ్లీ పిండి కలిపి పెట్టేసానండి, ఇడ్లీ పెడదామని చెప్పి. ఇంక ఈ లోపు అయితే మీషోలో ఆర్డర్ చేసిన బ్యాగ్స్ డ్రెస్ అయితే వచ్చింది. బ్యాగ్ అయితే బాగుంది, కానీ కొంచెం ఇలా ఓపెన్ ఉంది, అందుకని రిటర్న్ పెడదాం అనుకుంటున్నాను. ఇలా 3 బ్యాగ్స్ సెట్గా వచ్చాయి. ప్రైస్ 450 పడిందండి. ఈ డ్రెస్ అయితే ఆర్డర్ పెట్టాను, ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా ఈ డ్రెస్. ఇదేనండి ఈరోజు వీడియో. అయితే నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.